అందరికీ నమస్కారం. రెస్టారెంట్స్లో దొరికే క్రిస్పీగా ఉండే చేపల వేపుడుని ఇంట్లోనే హైజీనిక్గా మరింత టేస్టీగా చాలా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్లేట్లో 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, మంచి కలర్ కోసం కాశ్మీరీ కారం 1 స్పూను, 1/2 స్పూను పసుపు, 1 స్పూను మిరియాల పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూను బియ్యం పిండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అరచెక్క నిమ్మరసం కూడా వేసి కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. చేపల వేపుడు ఎక్కువ స్పైసీగా ఉంటే ఇష్టపడే వాళ్ళు మెత్తగా నూరిన పచ్చిమిర్చీల పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. వీటితో పాటు గరం మసాలా కూడా 1 స్పూను వేసుకొని అన్నీ బాగా కలిపి ఈ మసాలాని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం, పులుపు లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసి చాలా పల్చగా కట్ చేయించిన చేప ముక్కల్ని తీసుకొని ఈ మసాలా అంతా వీటికి బాగా పట్టించాలి. అయితే చేప ముక్కలకి తడి లేకుండా నీళ్ళన్నీ పూర్తిగా వాష్ చేసిన తర్వాత మసాలా పెట్టుకున్నట్లయితే మసాలా బాగా పట్టుకుంటుంది. ముక్కలన్నిటికి 2 వైపులా మసాలా బాగా పట్టించిన తర్వాత 5-6 పచ్చిమిర్చీలను కూడా తీసుకొని ఘాట్లు పెట్టి వీటికి కూడా కొద్దిగా మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా వీటికి బాగా పట్టడం కోసం అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో చేప ముక్కలు మునిగేంత నూనె వేసి నూనె కాగిన తర్వాత చేప ముక్కల్ని వేసుకోవాలి. నూనె సరిగా కాగకముందే చేప ముక్కలు వేసినట్లయితే ఈ మసాలా అంతా నూనెలో విడిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి నూనెలో బిగుసుకుని కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే రెండో వైపు తిరిగేయాలి. ఇవి నూనెలో సెట్ అవ్వకముందే మనం గరిటెతో తిప్పినట్లయితే మసాలా అంతా నూనెలో విడిపోతుంది. ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో చేయడం కోసం డీప్ ఫ్రై చేస్తున్నాం, కానీ లేదంటే అట్ల పెనం మీద తక్కువ నూనెతో కూడా వేయించుకోవచ్చు. ఇవి క్రిస్పీగా చక్కగా వేగిన తర్వాత చివర్లో ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చీలు, కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇవి వేయించిన తర్వాత ఈ నూనెని నాన్ వెజ్ కూరల్లో వాడుకోవచ్చు. పచ్చిమిర్చీలకు ఘాట్లు పెట్టకుండా నూనెలో వేసినట్లయితే నూనెలో పేలి నూనె మీద పడే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పప్పుచారు, సాంబారుల్లోకి క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండి చేపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ చేపల వేపుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.